హలో. ఓకే సార్, మనకి కాల్ కట్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే స్కామ్ల గురించి మీరు చెప్పారు కదా సార్. మరి ఈ స్కామ్ల అంటే ఇప్పుడున్న పథకాలు అనేటివి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి అంటే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనొచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 1 తులం బంగారం అనుకోవచ్చు, గ్యాస్ సిలిండర్ అనుకోవచ్చు, మహిళలకి 2000 ఇది అనుకోవచ్చు పెన్షన్ టైప్. మరి ఇవన్నీ ప్రజల్లోకి ఇంత ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న మన తెలంగాణ ప్రభుత్వానికి ఇంత ఫ్రీ స్కామ్లు పెడితే మరి మనకి నష్టం. సారీ సార్, క్షమించాలి. ఇంత పథకాలు మరి ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తున్నారు కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎలా తట్టుకుంటుంది సార్? అంటే ఒక తల్లి ఉంటుంది, పిల్లలకు జన్మనిస్తుంది. తల్లికి ఆరోగ్యం బాగలేక పౌష్టికరమైన ఆహారం లేక శరీరంలో శక్తి లేకపోయినప్పుడు కూడా పసికందు పాలకై రొమ్ము గొద్దుతుంది. కానీ తల్లి కన్నందుకు ఆ పిల్లని సాధాల్సిన బాధ్యత ఉంది. ఆ మమకారం కోసం, ఆ ప్రకృతి ధర్మాన్ని నిర్వర్తించడం కోసం తల్లి అనేక ఇబ్బందులు పడుతుంది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో దాన్ని తీర్చే క్రమంలో అనేక వ్యయప్రయాసాలు పడుతూనే డెఫినెట్గా మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలకు దావోసు మిగతా రాష్ట్రాలకు ఏదైతే పర్యటనకు వెళ్ళిండో 40,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైతే ధనాన్ని ప్రాజెక్టుల రూపాయన ఒప్పించుకొని రావడం జరిగింది. దానివల్ల వేల మంది నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు ఉంది. మూసీ ప్రాజెక్టులో మురుగునీరు లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు అది ఒక అంతర్జాతీయ ఏమంటారు టూరిజం ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేయడానికి ఎన్నో ప్రయాసాలు పడుతుంది. అక్కడ ఉన్న సుమారుగా 60,000 కుటుంబాలకు వాళ్ళకు ఒక గృహ నిర్మాణాన్ని కూడా చేసేందుకు కూడా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ప్రతి విషయంలో కూడా అంటే సంకల్పం ఉంటే, పని చేయాలని తపన ప్రభుత్వం అనుకున్నప్పుడు, ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఆ ధన సమీకరణ జరుగుతుంది, ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుంది. అన్నిటికంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నాడు, నీటి ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు, బయటికి తీసుకొచ్చిండ్రు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతిని బయట తెచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతిని బయట తెచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతిని కూడా బయటకు తీసుకొస్తారు. అంటే ప్రభుత్వాల మధ్య ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడే క్రమంలో ఇలా అనేక చర్యలు తీసుకుంటారు. ఎందుకు? గత ప్రభుత్వంలో జరిగిన మోసాలు ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉండాలి. ఒకటి భయం, భక్తి రెండు ఉండాలి. ఆ ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో అది అమలు చేసేందుకు ప్రభుత్వం ఇవాళ మీకు అంటున్న గతంలో కేసీఆర్ గారు దొరకకపోయేదండి, ఎమ్మెల్యేలకు దొరకకపోయేది, ఎమ్మెల్యేలు ప్రజలకు దొరకకపోయేది. కానీ వాళ్ళ ప్రజాపాలన ఏర్పాటు చేసి ప్రజాభవన్ దగ్గర దరఖాస్తులు స్వీకరిస్తే సుమారుగా ఒక వారం రోజుల కింది దాకా 4 లక్షల పైచిలుకు దరఖాస్తులు వస్తే 3 లక్షల పైచిలుకు దరఖాస్తులు పరిష్కారం చేసినట్టు పత్రికలో రాశారు. నేనేమంటున్నానంటే ఇవాళ ప్రభుత్వం ప్రజల దగ్గర ఉన్నది. ప్రజలను తమ కష్టం వస్తే గతంలో కంచె షేర్మేసేది. ఎమ్మెల్యే గ్రామాల్లో రైతుల భూములు ఆక్రమించడం, అక్రమ ఇసుక వ్యాపారాల మీద రైతుల మీద కేసులు పెట్టడం, ఏదైనా తప్పు జరిగితే కేసులు పెట్టడం లాంటిది హింసాత్మక కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. ఇవాళ అట్లా లేదు. నేను ఇంతకుముందే అన్నాను మీకు, గతంలో ప్రజల మీద, అనామకుల మీద, నోరుని మాట్లాడలేని మూగజీవుల మీద ప్రజల మీద కేసులు పెట్టేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చట్ట వ్యతిరేక పనులు చేసిన పోలీసుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానివల్ల సామాన్యులకు ఏమొస్తుందంటే, ఎస్ మా హక్కుల్ని మేము కాపాడుకునేందుకు, మాకు అన్యాయం జరిగితే ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనే భావన, ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం